చక్కటి ఒక మట్టి పాత్ర పెట్టుకోండి. దాంట్లో ముందుగా ఆయిల్ వేసుకోండి. బాగా ఫ్రై చేసిన ఆ చికెన్ పక్కకు పెట్టేసాం మనము. బిర్యానీ ఆకు, టేస్టింగ్ సాల్ట్, సాజీరా, చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ వస్తాయి. దాంతోపాటు గసగసాలు కూడా వేసేయండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అండి టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసేయండి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోండి, ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఆయిల్ ఇంకొద్దిగా ముక్కల కోసం. మనం చక్కగా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేయడమేనండి. ఇది కొద్దిగా ముందే వేసుకోండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మనకు ఆ టమాటా, ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే బెస్ట్. తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, మనం ముందుగా నూరి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఆ తర్వాత జీడిపప్పు పొడి కూడా వేసుకోండి. తర్వాత కారపొడి, చిన్నులపై కారపొడి వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట కూరకి. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోండి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే కొద్దిగా బాగా ఫ్రై అవుతుంది కూర. అదిరిపోయిందండి గ్రేవీ మాత్రం. ఇంకా బాగా కొత్త ఉడికిందంటే దగ్గరికి బాగా పట్టిన తర్వాత అదిరిపోతుంది టేస్ట్.